రైతాంగాలకు వ్యవసాయానికి శాశ్వత లాభం కల్పించేందుకు నదుల అనుసంధానం తప్ప మరో మార్గం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన్ని విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. ప్రతి ఎకరానికి నీరు అందేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నదిని పరస్పరం అనుసంధానం చేసి నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నీటి కోసం ఆగిపోకుండా పంటలు వృధా కాకుండా ఉండటం కోసం ఈ ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను సక్రమంగా వినియోగించడం సర్కార్ బాధ్యత అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఊతం వస్తుంది, పెద్ద లాభం వస్తుంటే అప్పుడు సురేష్ ప్రభుతో టాస్క్ ఫోర్స్ వేశారు. అది 2003లో. అంతలో 2004 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం, దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే 25-30 ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా, కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా ఆహ్వానం పలికారు. రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మీ ఇన్వెస్టర్స్ కి పూర్తి భద్రత, బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ, డ్రగ్స్ కంట్రోల్, పన్నుల వసూలు నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వ్యాపార స్నేహపూర్వక విధానాలు, మౌలిక సదుపాయాల సమృద్ధితో ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ దిశగా దూరదృష్టి ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. India's number 1 state. State-owned tax collection, Telangana is the number 1 state. Lowest inflation, highest state-owned tax collection. And drugs control. Drugs today, you know, ganja drugs or any other drugs, India is facing a lot of problem. So world, we have achieved number 1 position in the world. 138 countries have participated in this drugs control party thing. So Telangana Hyderabad Police Department has got number 1 rank in that. So all these activities are there, we are there. All I need is your support. All I need is brand ambassadors. So I would request, please join with us, become a Telangana brand ambassadors. We will promote, we will reach by 2034 1 trillion economy, 2047 3 trillion economy. Today we have a 2.5 population, we are contributing 5% GDP. My target is 10% GDP of the country. So I wanted to contribute. అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరు అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమల కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ చర్యలపై చర్చ జరుగుతుండగా బోర్డు విఫలమైందని, అనుమతుల పేరుతో అవినీతి పెరుగుతోందని బోండా ఉమా తీవ్రంగా విమర్శించారు. కాలుష్యం నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిస్పందించిన పవన్ కళ్యాణ్, పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ రక్షణ రెండింటికి సమతుల్యం చేయడమే ప్రభుత్వ ధోరణి అని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని, అవకతవకలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ, దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష? ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి
ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. అద్దంకి దయాకర్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ను ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షించారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను సీబీఐకి అప్పగించడం సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరి బహిర్గతమైందని తెలిపారు. అతివ్యాప్త నియోజకవర్గాల్లో అనేక ఉదాహరణలు వెలుగులోకి రావచ్చని, ప్రజలు నిజాన్ని ఎదుర్కొన్నప్పుడు నిజాయితీతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. విచారణ స్వతంత్రంగా జరిగి చట్ట ప్రభావిత రాష్ట్ర రాజకీయాలపై కేంద్రం స్పష్టత చూపాలని డిమాండ్ చేశారు. దయాకర్ వ్యాఖ్యలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. నేరాలకు, వివిధ రకాల స్కామ్లకు పాల్పడ్డ మాట వాస్తవం. కాళేశ్వరం అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఈ ఫార్ములా కార్ రేస్ అయినా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, వ్యవస్థతో సంబంధం ఉన్నప్పటికీ కూడా బీజేపీని ఒప్పించుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవచ్చు అని చేసిండ్రా, లేదంటే మేము చేస్తే ఎవరు మమ్మల్ని ఏమనరని చెప్పి నిర్లక్ష్యంతో చేసిండ్రా, మొత్తానికైతే ఈరోజు సిబిఐ రేంజ్లో వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అందరికీ తెలుసు. నేనంటున్నా, సిబిఐ ఇన్వాల్వ్ అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మోదీ గారితో కలిసి చేస్తున్నారని చెప్పి బడేబాయ్ చోటేబాయ్ చర్చని ఈరోజు బీఆర్ఎస్ తెస్తున్నది. కానీ ఒరిజినల్ గా బడేబాయ్ చోటీబాయ్ గారు మోదీ కేసీఆరే కదా. కేసీఆర్ ని కాపాడిందే మొత్తం మోదీ, అమిత్ షా. అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పుడు మీకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఏదో నటింపజేయాలని చూసినా, ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మింది కాబట్టి బీజేపీకి ఇక్కడ చోటు లేకుండా చేసింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంత వివాదాస్పదంగా ఉన్నా పరిధి వాటికి ఉన్నది కాబట్టి సిబిఐకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ 2 కేసులను అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ట్రాయ్ నిబంధనలు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలంటే మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐతోనే సాధ్యమవుతుంది. రెండవది, కాళేశ్వరంలో కూడా సిడబ్ల్యూసీతో పాటు ఇతరత్ర వ్యవస్థలు ఎన్జీటీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. కాబట్టి సిబిఐ పారదర్శకత కూడా ఈ 2 కేసులతో తెలిపోతుంది. బీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతుందా, లేదంటే ఆ రోజు మోదీ, అమిత్ షా గారు బీజేపీ నాయకులు విమర్శించినట్టే కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పిన దాన్ని నిజమన్నట్టు చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ కూడా కిషన్ రెడ్డి గారిది అయిందని చెప్పి చర్చ జరిగింది, దానికి అనుకూలంగా చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ ని కాపాడేటట్టుగా చేస్తారా అనేది బీజేపీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పు చేసి, దొంగతనం చేసి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అంటగడతా అంటే కూడా ఎవరు కూడా ఈ దేశంలో నమ్మరు. కాబట్టి డెఫినెట్ గా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే. తప్పు చేసే ముందు అది ఆలోచించాలి. తప్పు చెయ్యకముందే ఈరోజు ఏ విధంగా అందరిని, మాలాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టిండ్రో అందరికీ తెలుసు. కానీ తప్పులు చేసి మేము తప్పించుకుంటామంటే మాత్రం డెఫినెట్ గా అది తెలంగాణ సమాజం ఒప్పుకోదనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. కడియం శ్రీహరి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. చాలా మంది ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న పనుల వివరాలను స్టేట్మెంట్ రూపంలో విమర్శకులకు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సంస్కారం, సభ్యత లేని నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమని ఎద్దేవా చేశారు. మానవత్వం, హుందాతనం కోల్పోయి విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తాను కూడా అనేక బూతులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వాటికి తగిన సమాధానం ఇవ్వడం కన్నా తన పనుల ద్వారా నిరూపించుకోవడమే ముఖ్యమని అన్నారు. ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి, సేవలే తన సమాధానమని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు. కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి,
ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడనేది. నేను గదే పల్లెటూరులో పుడితిని, గదే గుడిసెలలో పుడితిని, గదే మాటలు ఇటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సునీతారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత చెల్లెలు కవితను బయటకు పంపిన చరిత్ర కేటీఆర్ దని వ్యాఖ్యానించారు. మహిళల గౌరవం విషయంలో కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడు విఫలమైందని, ఆడబిడ్డల గురించి కేటీఆర్ శుద్ధపూసలా మాట్లాడడం నాటకమని ఎద్దేవా చేశారు. బతుకమ్మ కుంటను ఆక్రమించిన వారు కేటీఆర్ కుటుంబమేనని ఆరోపిస్తూ అదే కుంటను మా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు. హైడ్రా మీద పడి ఏడుస్తున్న కేటీఆర్ ను ఎద్దేవా చేస్తూ అదే హైడ్రానే బతుకమ్మ కుంటను కాపాడిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ వర్గాలు సునీతారావు వ్యాఖ్యలను బలపరిస్తే బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ సునీతారావు మాటల యుద్ధం మరింత రగిలే అవకాశం కనిపిస్తోంది. చూసుకోవాలి అని తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పకనే చెప్తున్నారు. సొంత ఆడబిడ్డ బయటకు వచ్చి ఈరోజు హరీష్ రావు ఇన్ని కోట్లు మింగేశాడు, హ్యాపీరావు ఎవరు సంతోష్ రావు ఇన్ని కోట్లు మింగాడు, మా అన్న శుద్ధపూస మా నాయన శుద్ధపూస అని చెప్పే కన్నా ఎంత కమిషన్లు, ఎన్ని లక్షల వేల కోట్ల కమిషన్లు దోసుకదిన్నారని మాత్రం చెప్పట్లేదు. ఆ రోజు 30 రూపాయలకు 60 రూపాయలకు చీరలు తెప్పించి మీరు మహిళలను అవమానించిన సంస్కృతి మీది. గవర్నమెంట్లో మొట్టమొదటి పాలనలో 5 సంవత్సరాలలో మహిళా మంత్రి లేని ఘనత మీకే దక్కింది. అది కూడా ప్రతిపక్ష హోదా ఎక్కువసేపు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పడం విడ్డూరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రతినిధిగా పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. వ్యక్తిగత కారణాలు చెబుతూ సభకు దూరంగా ఉండడం ప్రజలకు అన్యాయం అవుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత వేదిక అని, అక్కడే ప్రజల సమస్యలు వినిపించాల్సి ఉంటుందని తులసిరెడ్డి పేర్కొన్నారు. సభను విస్మరించడం కంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మంచిదని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారంగా 10% సీట్లు గెలిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం జరుగుతుంది. వైకాపా పార్టీకి 11 వచ్చాయి, 7 తక్కువ ఉన్నాయి. అందువలన వైకాపాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఇది అన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే, నాకు ఎక్కువసేపు మాట్లాడడానికి మైక్ ఇస్తేనే అని చెప్పడం అనేది ఇది మూర్ఖత్వం. ఇక రెండో విషయం, పులివెందుల నియోజకవర్గము అనేక సమస్యలతో సతమతం అవుతాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఈ సమస్యల గురించి చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా ఎగ్గొట్టడం అనేది ఇది నియోజకవర్గానికి అన్యాయం చేయడమే. కాబట్టి పులివెందుల నియోజకవర్గపు ఓటర్గా నేను డిమాండ్ చేస్తున్నాను, అసెంబ్లీకైనా పోయి ఈ సమస్యల మీద మాట్లాడాలి. లేకుంటే రాజీనామా చేస్తే మళ్ళా వేరే వాళ్ళైనా ఎమ్మెల్యేగా పోయి అసెంబ్లీకి పోతారు, సమస్య మీద మాట్లాడతారు. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఫ్లెక్సీల వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు కట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధించే అంశాన్ని సీరియస్ గా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల వల్ల అధికమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై పర్యావరణ హిత ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించడం సమయానుకూలమని గుర్తు చేశారు. వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష.
మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా, అంటే ఒక టెంపుల్, మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్, కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ డబ్బాలు చెప్పుకోవడమే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలు వింటుంటే నేను ప్రధాని అవుతా, అమెరికా అధ్యక్షుడు అవుతా అని గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా అనిపిస్తోందని వ్యంగ్యంగా విమర్శించారు. రాష్ట్ర ప్రజల సమస్యలతో తంటాలు పడుతుంటే సర్కార్ మాత్రం ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు. నిజమైన అభివృద్ధి పనులు కనపడకపోతే ప్రజలే తీర్పు ఇస్తారని హెచ్చరించారు. నేను ప్రధానమంత్రిని అయితా, అమెరికా అధ్యక్షుడిని అయితా, నేను ఈ మాట చెప్తున్నా చూడు ఎంతమంది నవ్వుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అట్లనే అవుతారు. స్పందించినట్టుగా కనపడలేదు. కూటమి పార్టీలో టీడీపీ మాత్రమే స్పందిస్తుంది. మొన్న పులివెందుల ఎలక్షన్ జరిగింది తెలుసా మీకు? పులివెందుల ఎలక్షన్ జరిగినప్పుడు వాస్తవానికి అయితే కూటమి బాధ్యత ఏమి, 3 పార్టీలపై ప్రచారం చేయాలా. దాంట్లో బీజేపీకి సంబంధించిన ఒక ఆయన యాక్టివ్గా తిరిగినాడు, టీడీపీకి సంబంధించిన ఆయన ఒక ఆయన యాక్టివ్గా తిరిగినాడు. జనసేన ఉనికే లేదు ఆడ. ఎందుకు లేదు? ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చెప్పిన చోట్ల మాత్రమే మీరు తిరగాలి తప్ప ఎక్కువ చోట్ల మీరు తిరగకూడదు. అటనే మేము చెప్పినప్పుడు మీరు మాట్లాడాలి తక్కువ ఎక్కువ తక్కువ అరసకూడదు అని చెప్పినారు. మాకు ఫైట్ ఈజ్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, లేకుంటే ఇండైరెక్ట్గా వచ్చే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా ఎవరైనా కావచ్చు. మేము వీఆర్ వెరీ క్లియర్. మేము సింగిల్గా ఉన్నాం. మా స్టాండ్ ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం ఒకటే మా స్టాండు. ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే కానీ చెప్పుకునేదానికి ఏం లేదనుకుంటున్నారో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. నన్ను ఆపడం లేదు. ఎందుకంటే కానీ పొద్దున ఒంగోలులో పుట్టినా అన్నాడు, నెల్లూరులో పుట్టినా అన్నాడు, కర్నూలులో పుట్టినా అన్నాడు. అది మీరు అడగాల్సింది మమ్మల్నిగా, ఆయన అడగాలి. ఏం సార్ ఇన్ని చోట్ల పుట్టినావు నువ్వు అని. అది అయిపోయిన తర్వాత ఏమన్నాడు, నేను మా నాయన అసలు మా ఇంట్లో హారతి ఇస్తే సిగరెట్ వెలిగించుకుంటామని ఆయన్నే అన్నాడు. పొద్దున్న లేస్తే మా ఇల్లంతా రామనామమే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అంత ఘోరంగా అబద్ధాలు చెప్తాంటే ఇప్పుడు నువ్వు ఇందాక నీ కింద మళ్ళీ చెప్పినా, మళ్ళీ నాతో చెప్పిస్తాను. నువ్వు నీ కోరిక అంతే ఏంది, నేనేమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వాళ్ళతో నన్ను తిట్టియాలని, అదే కదా. నువ్వు నా మీద పగబట్టినావు, ఆయన పైన పగబట్టినావు అర్థమైంది. మీడియా వాళ్ళగా మీరు కూడా ఈ ప్రైవేటైజేషన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ చామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 11 కోట్ల డీపీఆర్ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇటీవలి కాలంలో కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు, రైతుల జీవనాధారం వంటి కీలక అంశాలపై రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పడం సరికాదని మండిపడ్డారు. తాను ఎప్పుడైనా ప్రజల ముందుకు వచ్చి నిజాలు చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ తన ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే మౌనం ప్రజలే తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. అప్పు చేసినా నడిచింది, రాష్ట్రాన్ని కూల్చినా నడిచింది, కాళేశ్వరాన్ని కూల్చినా నడిచింది. మరి ఇప్పుడు అట్లా నడవదు. ఇంట్లో ఏం జరగకముందే జరిగింది బౌ 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 అనగానే ఏదో అందరు చూస్తారు, ఏదో దొంగలు పడుతుంటారు ఎక్కడి నుంచి అని. అసలు దొంగలు పడ్డది మీ రాజ్యంలో, మీరు పాలించిన రాజ్యంలో దొంగలు పడి దోసుకొని వెళ్ళిపోయారు. దాని గురించి చర్చ మేము చేయకుండానే
మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోతే ఏమన్నా ఉంటే మీరు వీలైతే సోషల్ మీడియాలో మాత్రం రోజు మీరు మాలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగానే నలుగురు నెగేసి మేము మాట్లాడిందని తప్పుడు చూపిస్తున్నారు. ఆల్మట్టి డ్యాం అంశంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి గేట్ల ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీంతో తెలంగాణ హక్కులు శాశ్వతంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా నీళ్లు అందకపోవచ్చని హెచ్చరించారు. కృష్ణా నీళ్లు ఆగిపోతే 90% పూర్తయిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వృధా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కీలక అంశంలో మౌనం వహించడం ప్రజల హక్కులను ద్రోహమని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ప్రజలకు గాని కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే 70,000 కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణా నీళ్లు కూడా మనకు అందకుండా పోతుంది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇవాళ అక్కడ నీళ్లు లేకపోతే, పైనుంచి నీళ్లు రాకపోతే మనకి ఎక్కడి నుంచి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలవంతమవుతుంది? మీరు గొప్పగా పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా జూరాలకే నీరు రాకపోతే మీకు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి? కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది. అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి దానిలో 5 ఫీట్ల ఎత్తు పెంచితే ఇవాళ 70,000 కోట్ల ఖర్చు వస్తుందని చెప్పి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు నిర్మించిన మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 93,000 కోట్లు ఖర్చు చేస్తే నానా యాగి చేసి, నానా గోల చేసి, ఇదేదో స్కామ్ జరిగిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం అని చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన చిల్లర ప్రచారాన్ని ఇకనైనా మీరు గమనించండి అని కోరుతా ఉన్నా. ఒక బృహత్తరమైన పని చేయాలంటే వాళ్ళ కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్లు కేవలం భూసేకరణకి ఖర్చు పెడతా ఉన్నది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన చిల్లర ప్రచారం అంతా కూడా డొల్ల ప్రచారం, దొంగ ప్రచారం, దొంగ మాటలు తప్ప ఇంకోటి కానే కాదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పందించాలి. రాహుల్ గాంధీ స్పందించాలి, రేవంత్ రెడ్డి స్పందించాలి. వెంటనే మేల్కొని ఇక్కడ మరి వారు స్పందించి కర్ణాటకను ఆపకపోతే న్యాయ పోరాటము తప్పదు, ప్రజా పోరాటము తప్పదు. దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తాను. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని సాధించిన లిటిల్ హార్ట్స్ సినీ పరిశ్రమలోకి రావాలనుకునే వారికి స్ఫూర్తినిస్తోందని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ పతాకంపై సాయి మర్తన్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతంగా 3వ వారంలోకి ప్రవేశించింది. మౌలి, శివాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ, నందిపాటి సంయుక్తంగా విడుదల చేశారు. హైదరాబాద్ లో జరిగిన విజయోత్సవ వేడుకల్లో విజయ్ దేవరకొండతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా మీరు నా సినిమాని ఎన్నిసార్లు చూసాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈటీవీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రావడం కుదరదు. చిన్న సినిమా చచ్చిపోయింది, మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్ తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకుని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. సో చాలా సంతోషం వాళ్ళిద్దరు సక్సెస్ అయినందుకు. పర్టికులర్ గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్ కి వచ్చి వీటిని పాల్గొనడం అనేది ఇట్స్ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్. వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్. తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే, టీనేజర్ తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా? బాగుంది. మళ్ళీ
టీనేజర్స్ తో ఏదైనా కథ రాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. మౌలి నేను ఆనంద్ కి విపరీతంగా ఇష్టము. ఎప్పుడు వచ్చి మౌలి రీల్ చూపించేటోడు. మౌలి ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్. బట్ ఈ ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి. మౌలి, మార్థాండ్, సింజిత్, డిఓపి, శివాని, యు ఆల్ డిడ్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలపై స్పందించారు. కేంద్రం చేపడుతున్న పథకాలు ప్రజలకు సక్రమంగా చేరే విధానంలో లోపాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ లోపాలను సరిచేయడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టులు అవసరమని, ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధి, ఐటీ రంగ ప్రోత్సాహకానికి ప్రత్యేక ప్రణాళికలు అవసరమని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం కల్పించడమే రాష్ట్ర భవిష్యత్తుకు మేలని తెలిపారు. రాష్ట్రం, కేంద్రం మధ్య సంబంధాలను బలోపేతం చేసి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఇవి వస్తువులే కాదు, మనం ఇండ్లు కొనబోతే దాని మీద కూడా తక్కువ. ఎందుకంటే సిమెంట్ తక్కువ చేసిండ్రు. సిమెంట్, స్టీల్ మీద ఇంకా ఇది ఉన్నది. సిమెంట్ తక్కువ చేసిండ్రు, స్టీల్ మీద చేయలేదు. అయితే సిమెంట్ మీద తక్కువ చేసిండ్రు. ఇల్లు కొన్నప్పుడు బట్టలు, తొడుక్కునే బట్టల మీద అంటే తక్కువ చేయలేదు. కానీ అప్పుడు ఎట్లుండే ఇంతకుముందు రేషనైజ్ 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్న షర్ట్ ఇవాళ రేపు అందరు కూడా రెడీమేడ్ షర్ట్, ఊర్లకు పోయినా రెడీమేడ్ షర్ట్లు వేసుకుంటున్నారు. బట్టలు ఇవన్నీ 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నది 5%, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 18%. మంచిదే, ఎందుకంటే ధనవంతులు వాళ్ళకు అవసరం లేదు ఇది. అయితే ఇప్పుడు దాన్ని స్లాబ్ పెంచిండ్రు 2500. ఇటువంటి చిన్న చిన్నవి ఎన్నో చేసిండు. నిజంగానే సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ఏదో వీళ్ళకి ఈ బంధు, వాళ్ళకి ఆ బంధు, ఆ పార్టీ ఉన్నోళ్ళకి ఇచ్చుడు అవి కాదు. ఇది మొత్తం భారతదేశానికి. అందుకే మళ్ళోసారి మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇది ప్రజలకు తీసుకోవతందుకు, ఇది ప్రజలకు తెలవాలి. 22 నుంచి ఇది మొదలైతుంది. వార్షికంగా కేవలం 30,000 వ్యయంతో మెడికల్ సీటు అందుబాటులోకి వచ్చిందని వివరించారు. కానీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు పీపీపీ పేరుతో ఈ కాలేజీలను తన బినామీలకు అప్పగిస్తోందని ఆరోపించారు. దీంతో విద్యార్థులు ఇకపై ఏడాదికి 30 లక్షలు ఖర్చు చేయాల్సిన దుస్థితి వస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదల కలలైన విద్యను వాణిజ్య వస్తువుగా మార్చడం అన్యాయమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని ప్రజలు ముందుంచుతానని కాసు మహేష్ స్పష్టం చేశారు. ఆయన మీద అనేక కేసులు మా అందరి మీద పెడుతున్నారు. మళ్ళీ ఈ పాపం పేదల కడుపు కొట్టి, మా బిడ్డల కడుపు కొట్టి రేపు విద్యపరంగా, వైద్యపరంగా సదుపాయాలు తీసేసేటట్టు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటున్నారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళ మీద ఏంది మీకు ఇంత కక్ష అని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే కాలేజీలు అమ్ముకోవటం ఉందో అది వెనక్కి తీసుకోండి. కేవలం ఇంకొక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు పూర్తవుతాయి, హాస్పిటల్ అందుబాటులోకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒక్కొక్క కాలేజీకి 200 నుంచి 250 కోట్లు 3 కాలేజీలకు తీసుకొచ్చారు. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు తేలేరా? ఆయన 3 తెస్తే మీరు 14 తేలేరా? తెస్తే ఇవన్నీ పూర్తవుతాయి కదా. ఇంకా డబ్బులు కొరత ఎక్కడుంది? లేదు, 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అమరావతికి మరి అభివృద్ధి చేయాలంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.